నమస్కారం గురుగారెడ్డి. శుభం గురుగారెడ్డి, నాకు ఒక చిన్న అనుమానం. ఏం లేదు, ఇంట్లో అసలు ఆవుని పెంచుకోవచ్చా? దాని వల్ల ప్రయోజనాలు గాని ఉపయోగాలు గాని? ఆవుని పెంచుకోవటం అంటే అది కేవలం అదృష్టం ఉండాలి, దానికి రాసిపెట్టి కూడా ఉండాలి. ఆవు అనేటువంటిది ఒక దివ్యత్వమైనటువంటి ఒక జీవి. ఎందుకంటే తల్లి పాలకి సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా అంటే అది కేవలం ఆవు పాలు మాత్రమే. ఇప్పుడు మనం ఆవు ఏ జీవిని పెంచుకున్నా మంచిదే. అయితే ఈ ఆవు అనేది పురాతన కాలం నుంచి తన యొక్క ఉనికిని చాటుకుంటూ వస్తూ ఉంది ఆవు. ఇది దైవతత్వంతో పెనవేసుకున్నటువంటి ఒక జీవి. దీనికి ఉన్నటువంటి బుద్ధి సూక్ష్మత, దీనికి ఉన్నటువంటి డయాగ్నోసిస్, అంటే ఎవరైతే పెంచుతున్నారో వారి ఇంటి సమస్యల్ని, వారి వ్యక్తిగత సమస్యల్ని, వారి ఆరోగ్య సమస్యల్ని కూడా అది 100% సత్యం. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు పంచదార తీయ అవుతుంది అని ఎట్లా తెలుస్తుంది? తిన్నప్పుడు తెలుస్తుంది. అలానే గోవు పెంచినాయి కదా తెలిసేవి. ఏదో అక్కడికి వెళ్ళి గోశాలకి వెళ్ళి కాస్త గడ్డి పెట్టి తౌడిచ్చి కొంచెం రమ్మంటే ఎలా వస్తుంది? అది నీకు మిమ్మల్ని జడ్జి చేస్తుంది గోమాత. అందుకే ఇప్పుడు పుగడేవులు ఆవులు అని చెప్పి వచ్చినాయి కదా. ఇప్పుడు అనేక మంది కృష్ణరాజు గారు కానీ లేకపోతే వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక గోవు ఉండాలి. ఆ ఆవు స్పర్శ ప్రతి ఇంటికి మనం ట్రై చేయాలనే సంకల్పంతో ఉన్నవాళ్ళు. వాళ్ళు చిన్న పిల్లల్ని అంటే ఒక 2 అడుగులు, 2.5 అడుగు, ఇంకా తక్కువ. అది మన ఇంట్లో ఇప్పుడు ఈ బంగారాన్ని మనం ఎట్లయితే పెంచుకుంటున్నాము, లేకపోతే 2 గణపతి గారిని సిద్ధిమాతను ఏ విధంగా అయితే 2 పిల్లులు ఏ విధంగా పెంచుకుంటున్నాము, అలా పెంచేసుకోవటమే. దాన్ని మనం బయట కట్టాల్సిన అవసరం లేదు. అది మెట్లెక్కుతుంది, అవసరమైతే మన మీద కూడా ఎక్కుతుంది. అది అర్థమైందా? అంత విచిత్రమైనటువంటి పవిత్రమైన. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకి క్షీరమైన వాళ్ళనేంత అద్భుత జ్ఞానం ఒక్క గోవుకే సొంతం. కృష్ణ పరమాత్మ చిట్టి ఆవులతో లేక దూడలతో అద్భుతమైనటువంటి రాసలీలా క్రీడావిరామాన్ని ఆయన జరిపాడు. అనంతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేటువంటి శక్తి, అనురక్తి గోమాతలో ఉన్నాయి. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్న సంస్కృతిలో అనేక మంది గోవు పేడలో ఏముంటుంది, గోవు యొక్క మూత్రంలో ఏముంటుంది అనేది రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. అది ఆ సత్యము, ఆ తత్వాన్ని తెలుసుకోలేని వారు, తెలుసుకుందామనే ప్రయత్నం చేయలేని వారు విమర్శించేటువంటి. కాబట్టి గోవును పెంచుకోవాలి. గోవును చక్కగా గౌరవప్రదంగా మనం ప్రతి ఇంట స్త్రీ, ముఖ్యంగా ప్రతి స్త్రీ కనుక ఉదయాన్న చక్కగా గోవుకి ఇంత పసుపు పొట్టు పెట్టి, కుంకుమ పెట్టి
చక్కగా గోమాతని కనుక నమస్కరిస్తే ఖచ్చితంగా ఆమెకి సౌభాగ్య యోగం అనేటువంటిది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ యోగం అనేటువంటి చెయ్యాలి. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం అంటే ఈ రుజువుతో కూడిన సనాతన ధర్మం. ఓం యొక్క విశిష్టత తెలియజేసిన సనాతన ధర్మం అది. కొన్ని మూఢమైనవి ఉంటాయి, వాటిని వదిలేద్దాం. కానీ కంటికి కనిపించేటువంటి దివ్యాత్మ స్వరూపమైనటువంటి అనేక మూలికలు, అనేక వృక్షాలు, అనేక వేర్లు, అనేక బెరళ్ళు, అనేక పుష్పజాతి అట్లానే జీవాల్లో అద్భుతమైనటువంటి పరిణామం. కాబట్టి అతను పెంచుకోవాలి. ఎవరైనా అవకాశం ఉంది కనుక చేసుకోగలిగితే చక్కగా గోవం తెచ్చుకొని బాగా పెంచుకొని వాటిని అద్భుతంగా మనం ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉంటే ఒక్క గోవుని తెచ్చుకుంటే మరి రెండోది కూడా కావాలి, ఒక్కటైతే సరిపోతుంది చాలు. అది గోమాత, గోమాత ఒకటి చాలు. రెండు కావాలనుకున్నా ఒక రెండు తెచ్చు. అది ఇక్కడ గోవు అనేది ప్రధానమైంది. గోవు అనేది ప్రధానమైంది. గోవును పెంచుకోవడం అనేది ప్రధానం. ప్రతి గృహిణి గోవుతో ఆత్మీయత కలిగి ఉండాలి. గోవుని బిడ్డలాగా భావించాలి. గోవుని పరమాత్మ స్వరూపంగా భావించాలి. గోవున్న చోట ఎదుగునైనటువంటి కృష్ణ పరమాత్మ ఎప్పుడు నివసిస్తాడు. గోవు ఉన్న చోట కామదేవుని యొక్క ఆశీస్సులు నిరంతరం ప్రవహిస్తూ గోవుని పూజిస్తే సర్వ దేవతల్ని నువ్వు అర్చించినట్లే. ఎందుకయ్యా అంటే గోవు అత్యద్భుతమైనటువంటి సాధుజీవి, సాధుతత్వానికి ప్రతీక గోమాత. ఎవడైతే గోవును పెంచుతూ ఉంటాడో, ఎవరైతే గోవుతో అనురక్తిని కలిగి ఉంటాడో, సహవాసాన్ని కలిగి ఉంటాడో, వాడు ఉండే కొంది సాత్వికుడై సమాజంలో ఒక శక్తి ఆయుధధారిగా వర్ధిల్లుతాడు. కాబట్టి గోవుని ఎప్పుడు మనం కాపాడాలి. గోవుని మనం ఎప్పుడో వెళ్ళి ఊరికి దానికి ఒక గడ్డి పెట్టి దానికి ఏదో దానికోసం మళ్ళీ ఫోటోలు తీసుకొని అవన్నీ డిస్ప్లే చేయడం కాదు. అది చదువులా నేను ఇంత చేసే వారికి సొంతలో ఉన్న వాళ్ళు గోవుని పెంచుకోవడం ఇబ్బంది చిన్నది. కాబట్టి నువ్వు కూడా తొందరలో ఒక గోవుని తెచ్చుకొని పర్లేదు, ఆశ్రమంలో ఉంటాయి, చక్కగా వచ్చి ఆడుకోవచ్చు. గోమాతతో శ్రావణ మాసంలో మనం ఖచ్చితంగా తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా మనం గోవుతో మన పీఠంలో అన్ని చోట్ల తిరుగుతుంది. మన కాళిక అమ్మవారి దగ్గరికి వెళ్తుంది, శివయ్య దగ్గరికి వెళ్తుంది, నాగరాజ దంపతుల దగ్గరికి వెళ్తుంది, బాబా వారి దగ్గరికి వెళ్తుంది. శివలింగం చుట్టూ తిరగడం కూడా అలవాటు చేద్దాం. చక్కగా అంతకంటే ఆనందం ఏముంది చెప్పి జీవితానికి. అది ఎందుకంటే మానవుడు శాశ్వతం కాదు కదా. శాశ్వతం కాని అశాశ్వతమైన వాటి కోసం పరిగెత్తి సొమ్మసిల్లి 100 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు కూడా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కట్టేస్తున్నారు. దేనికోసం? అసూయలు, ఈర్షలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, వీటన్నిటిని కూడా జయించేటువంటి పరిణామ క్రమంలో గోవు అనేటువంటిది సహకరిస్తుంది. సహనావతు సహనము భునత్తు సహవీర్యం గలవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా థ్యాంక్స్. చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. తొందరలో మేము కూడా
ఓన్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. దాన్ని మా ఇంట్లో బిడ్డలా పెంచుకుంటాను. తదాస్తు.